ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. స్వామి శరణమయ్యప్ప, శాస్త్ర శరణమయ్యప్ప. నేను మీ శివ నరసింహతంత్రి. మనము ఈ నవరాత్రి అంటే గుప్త నవరాత్రులలో రాజశ్యామల మాతంగి నవరాత్రులు మనకు మాఘమాసంలో 10వ తారీఖు నుంచి 18వ తారీఖు వరకు జరుగుతున్నాయి. ఇంట్లో అమ్మవారి నవరాత్రులలో 9 రోజులు అమ్మవారి 9 అవతారాలు కూడా మనము చూస్తున్నాం అన్నమాట. ఇందులో మనకు అమ్మవారికి సంబంధించిన ఒక్కొక్క అవతారానికి ఒక్కొక్క ఫలితం అనేది ఉంటుంది. ఇందులో మనకు అమ్మవారి లఘు శ్యామలాదేవి అని ఫస్ట్ డే స్టార్ట్ అవుతుంది. అది మనకు సంతానం కోసము మనము ఆ రోజు ఆ హోమంలో అంటే ఆ పూజ ఫస్ట్ రోజు అమ్మవారి పూజలో పాల్గొనడం కానీ అమ్మవారి పూజలలో మనం ఇంట్లో స్టార్ట్ చేయడం కానీ ఇవన్నీ కూడా మనకు నవరాత్రులలో 9 అవతారాలకు సంబంధించిన ఒక్కొక్క అమ్మవారు ఒక సిస్టంలో ఉంటుంది. ఒక్కొక్క అమ్మవారు వచ్చి ఆ అవతారానికి సంబంధించిన మనకు ఆ ఫలితాన్ని ఇస్తుంది అన్నమాట. ఫస్ట్ రోజు అమ్మవారు లఘు శ్యామలాదేవి వచ్చేసి మనకు సంతానానికి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉన్నా, సంతానానికి ఇబ్బంది ఉన్నా, సంతానం సంబంధించి లేకున్నా, మన సంతానం అభివృద్ధి కావాలన్నా, మంచి మనము మంచి చదువు వాళ్ళు చదువుకోవాలన్నా, మనం ఉన్నత స్థాయిలో వెళ్ళాలన్నా కూడా లఘు శ్యామలాదేవి అమ్మవారి అనుగ్రహం కోసం మీరు ఆ పూజ కార్యక్రమాలు కానీ హోమ కార్యక్రమాలు కానీ అమ్మవారి సంబంధించిన ఏవైనా కూడా మనం ఇంట్లో కూడా అమ్మవారి నవరాత్రులలో అమ్మవారి చిత్రపటాన్ని పెట్టుకొని నవరాత్రులు చేస్తాం కాబట్టి ఎక్కడైనా పెద్ద యాగాలు వాళ్ళు చేసేవాళ్ళు ఉంటే కూడా అక్కడ కూడా వెళ్ళి ఈ లఘు శ్యామలకు సంబంధించిన ఫస్ట్ డే రోజు ఉంటుంది. అమ్మవారి విద్యకి సంబంధించింది, అమ్మవారి పిల్లలకు సంబంధించింది, ఈ సంతాన అభివృద్ధి కోసం కానీ మన సంతానం నిండుగా ఉండడానికి కానీ మంచి నడవడికలతోటి ఉన్నత స్థాయికి వెళ్ళడానికి ఈ లఘు శ్యామల అమ్మవారి ఆరాధన ఈ మన సంతానం అభివృద్ధి కోసం అంటే మన సంతానం లేకుండా సంతానం కలగడము, మన సంతానం అభివృద్ధి జరగడము ఈ లఘు శ్యామల ఆశీర్వాదంతో జరుగుతుంది. అమ్మవారి అనుగ్రహం కోసం లఘు శ్యామల దేవత అనుగ్రహం కోసం మీరు అమ్మవారి నవరాత్రులు చేయండి ఆ ఫస్ట్ డే రోజు. తర్వాత ఎవరైనా మేము శ్రీ మలయాళ భగవతి పీఠంలో శ్యామల నవరాత్రి ఉత్సవాలు జరుగుతున్నాయి. అందులో మీరు అందులో పాల్గొనాలి నవరాత్రి ఉత్సవాలలో అమ్మవారి మీ నా నంబర్ స్కూలింగ్ అవుతుంది. ఆ నంబర్ స్కూలింగ్ తర్వాత వాట్సాప్ ద్వారా మీరు గోత్రనామాలు పంపిస్తే మీ పేరు మీద పూజా కార్యక్రమాలు అనేవి జరుగుతాయి. ఈ 5 అమ్మవారి పూజలలో పాల్గొన్న వారికి 5 వస్తువులు అనేది యంత్రము, కంకణము, రాజశ్యామల వశీకరణ తిలకము, అమ్మవారి ప్రసాదము, అమ్మవారి మాల, అమ్మవారి ప్రసాదం అనేది ఇస్తున్నాము. ఇది మీరు ఎవరైనా అమ్మవారి పూజలో పాల్గొనాలనుకుంటే ఈ వాట్సాప్ నెంబర్కి అంటే ఈ నెంబర్కి స్క్రోలింగ్ అవుతున్న నెంబర్కి ఫోన్ చేసి మీరు గోత్రనామాలు ఈ పూజ పూజలో అనేది పాల్గొనడానికి బుక్ చేసుకోండి. అది రాజశ్యామల అనుగ్రహం కోసము పిల్లల అభివృద్ధి కోసం చేస్తున్నాం కదా. ఏ రోజైతే మనము 9 రోజులు కూడా ప్రత్యేకమైన రోజులే. మనకు ఈ ఒక్కరోజు మనం పాల్గొనలేకపోయినాము, అమ్మవారికి సంబంధించింది పాల్గొనలేకపోయినామని చెప్పి లాస్ట్కైనా కూడా రాజమాతంగి ఉత్సవం అనేది 9వ రోజు జరుగుతుంది అన్నమాట. లాస్ట్ వచ్చి 18వ తారీఖు. ఇవన్నీ కలుపుకొని ఇవైతే ఒక్కొక్క శ్యామలాదేవి ఒక్కొక్క అవతారాలకి ఒక్కొక్క ప్రత్యేకంగా ఎలా ఉంటుందో 18వ తారీఖు రోజు మహాపూర్ణావతి ఉంటుంది. మహాపూర్ణావతి రోజు కూడా ప్రత్యేకమైన అందరు గోత్రనామాలు చదివేసి అందరి పూజలలో పాల్గొనాలనుకుంటే పాల్గొనవచ్చు, గోత్రనామాలలో చదవచ్చు. ఇది 18వ తారీఖు రోజు. ఇవన్నీ ఎన్ని ఫలితాలు ఉన్నాయో ఈ అన్ని ఫలితాలు కూడా అమ్మవారి రాజశ్యామల రాజమాతంగి లాస్ట్ డే రోజు అమ్మవారి హోమంలో పాల్గొంటే ఇవన్నీ ఫలితాలు ఒకటే రోజు దాంట్లో కూడా మనకు వచ్చేస్తుంది అన్నమాట. ఇది అమ్మవారి అనుగ్రహం కోసం మీ శ్రీ మలయాళ భగవతి పీఠం ఉప్పల్ ప్రాంతంలో ఉంది. హైదరాబాద్లో ఉప్పల్ ప్రాంతంలో ఈ మలయాళ భగవతి పీఠం ఉంది. అందులో ఈ అమ్మవారి రాజశ్యామల హోమాలు ఏవైనా కూడా కేరళ తంత్ర పద్ధతిలో జరుగుతున్నాయి. ఇవన్నీ కూడా కేరళ సిస్టంలో కేరళ తాంత్రిక విధానంలో మనం జరుగుతున్నాయి కాబట్టి అమ్మవారి అనే భగవతి శ్రీ మాతంగి భగవతి అనుగ్రహం కోసం ఈ హోమాలలో పాల్గొండి మీరందరూ కూడా స్వామి అమ్మవారి అనుగ్రహంతో కూడా చల్లగా ఉండాలని కోరుకుంటూ మీ శివ నరసింహతంత్రి స్వామి.